రాకింగ్ రాకేష్ నటించిన సినిమా కేశవచంద్ర రమావత్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కడం, కేసీఆర్ అభిమాని కథగా సినిమా తీశానని ప్రధాన పాత్రధారి జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా రాకింగ్ రాకేష్ కేసీఆర్ వీర అభిమానిగా ఈ సినిమా తీసా, ఆయన పేరొక్కటే చాలు సినిమాకు ఓపెనింగ్స్ రావటానికి అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎంత మేరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగబాయి తాండాకు చెందిన యువకుడే కేశవచంద్ర రమావత్. చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. తాండాలో అందరూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు. పేద గిరిజన కుటుంబాలు కావడం వల్ల కుటుంబాన్ని తానే వృద్ధిలోకి తీసుకురావాలని తప్పిస్తుంటాడు. అదే ఊరిలో ఉండే మరదలు మంజు కేశవచంద్ర రమావత్ను ప్రేమిస్తుంటుంది. ఇరు కుటుంబాలు కూడా వీరిద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తారు. అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయని స్నేహితుల తప్పుడు మాటల ప్రభావంతో మంజును పెళ్లాడటానికి నిరాకరిస్తాడు కేశవచంద్ర రమావత్. దీంతో మామ భీమ్లా నాయక్ ఆగ్రహానికి గురవుతాడు. ఈలోగా తాండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురితో కేశవచంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని, హైదరాబాద్కి వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఒప్పిస్తాననే లక్ష్యంతో కేశవచంద్ర రమావత్ హైదరాబాద్కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి. రింగ్ రోడ్డు వల్ల తన ఊరి ఉనికి ప్రశ్నార్థమైన తరుణంలో ఆ సమస్య పరిష్కారానికి కేశవచంద్ర రమావత్ ఏం చేశాడు. కుటుంబానికి మాట ఇచ్చిన విధంగానే కేసీఆర్ను తన ఊరికి తీసుకురాగలిగాడా? చివరకు కేశవచంద్ర రమావత్ ఎవరితో కలిసి పెళ్లిపీటలెక్కాడు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా సినిమా కథ నడుస్తుంది. గోరటి వెంకన్న రాసిన పదగతులు, స్వరజతులు, పల్లవించిన నేల అనే పాటతో సినిమాను మొదలుపెట్టిన విధానం ఏదో తెలియని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ పాటలో పచ్చని పైరుని సింగారించుకున్న తెలంగాణ పటంపై నుంచి కేసీఆర్ నడిచి వచ్చే సన్నివేశంతోనే తాను ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో స్పష్టం చేశాడు రాకింగ్ రాకేష్. తెలంగాణ వైతాళికులు తేజోమూర్తులకు విజ్ఞప్తికి తెస్తూ ఈ పాట ఉద్వేగాన్ని పంచింది. చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల పట్ల కేశవచంద్ర రమావత్ ఆకర్షితుడు కావటం, టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఊరి వీధుల్లో ఊరేగే సన్నివేశాలు నాటి ఉద్యమం రోజులను స్ఫురణకు తెస్తాయి. ఇక చూడాలి కేసీఆర్ అభిమానులను ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో.